క్రాంతి కుమార్ కేసును పోలీసులు పట్టించుకోకపోవడంతో దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన తండ్రి వెంకటేశ్వరరావు సిపిని కలిశారు. సిఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. నెల రోజులుగా పోరాడుతున్నా పట్టించుకోవటం లేదని, సమగ్ర దర్యాప్తు కోసం సిట్ వేయాలి అన్నారు. ఇక క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నా బిడ్డ క్రాంతి కుమార్ గత నెల 21వ తేదీన మా ఇంట్లో అతను బలవన్మరణం చెందాడు. సిఐ నాగరాజు వేధింపుల వల్లే నేను ఈ బలవన్మరణం చేసుకుంటున్నానని పురుగుల మందు, గుళికల మందు తాగి అతను ఆ రోజు చనిపోవటం అనేది జరిగింది. అప్పటి నుంచి న్యాయ పోరాటం కోసం నా బిడ్డకు న్యాయం జరగాలని, నా బిడ్డలాగా మరో బిడ్డలకు జరగకూడదని నేను దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మా బిడ్డ వీడియో విడుదలయ్యింది. అక్కడ నుంచి కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మత పార్టీలకు అతీతంగా అన్ని విషయాలలో కూడా నా బిడ్డకి మంచి స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డకి న్యాయం జరగాలి. సాయికృష్ణ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబాన్ని పిలిచి మాట్లాడారు. మరి నేను కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నేను గత ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతో కృషి చేశాను. మరి నెల రోజులుగా నేను చేస్తున్న ఈ పోరాటంలో నా బిడ్డ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, లోకేష్ గారు స్పందించాలి. గాదే సాయికృష్ణ గారి యొక్క కేసులో 302 కట్టినటువంటి పోలీసులు కూడా ఇదే విధంగా ఏ సిఐ అయితే హరాస్మెంట్కి తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి మా దళిత బిడ్డ ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు, ఆయన యొక్క తనయుడు సిఐ యొక్క అరాచకాలకు తట్టుకోలేక ప్రాణాన్ని బణంగా పెడితే అది హత్య కేసు కింద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ హత్య కింద కేసు నమోదు చేయాలని, అదేవిధంగా క్రాంతి కుమార్కు జరిగినటువంటి అన్యాయానికి ఆ కుటుంబానికి ఆదుకుంటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే 3 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. క్రాంతి కుమార్ యొక్క ముగ్గురు పిల్లలకి ఆదుకోవటానికి, ముగ్గురు పిల్లల యొక్క విద్యని సంపూర్ణంగా ప్రభుత్వమే వాళ్ళు చదివించడానికి బాధ్యతలు తీసుకోవాలి. అతను ఒక మరుణ వాంగ్మూలం ఇచ్చాడు. పలానా సిఐ నాగరాజు నన్ను వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అని చెప్తూ మరణ వాంగ్మూలం ఇస్తూ గుళికలు మింగాడు. వాట్ ద పోలీస్ ఆర్ డూయింగ్ నౌ? ఐఎమ్ ఆస్కింగ్ in front of the పోలీస్ కమిషనర్ ఆఫీస్. మీ డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు? మీ డీసీపీ గారు ఏం చేస్తున్నారు? మీ పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారు? మీరు మా మాదిగ బిడ్డ వంగలపూడి అనిత తక్షణమే రాజీనామా చేయాలి. మా మాదిగ బిడ్డ వంగలపూడి అనిత తక్షణమే రాజీనామా చేయాలి. వేరే విషయాల మీద మీరు ఎంతో స్పందించారు. ఏమ్మా వంగలపూడి అనిత గారు, మేమందరం మీకు సపోర్ట్ చేశాం కదా. మా దళితులందరూ, మా ఎస్సీలు మీకు సపోర్ట్ చేయటం వల్లనే కదా 29 ఎస్సీ అసెంబ్లీ స్థానాల్లో 28 వచ్చినాయి కదా. మరి మీకు అంటే మేము మీకు పరిపూర్ణంగా మద్దతు ఇచ్చాం. ఈయన మా బతుకులు, మీరు అధికారంలోకి రావటం మా జీవితాలు ఇట్లాగా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.